వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. హత్రాస్ ఘటన నిందితులను ఉరితీయాలి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికలపై మలక్పేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన మంత్రులు మహ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్. లకారం వాకర్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వాకర్ ప్యారడైజ్ నగరానికి మరో మణిహారమన్న మంత్రి. చైతన్యపురిలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా జీవించాలన్న ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా. వికారాబాద్ జిల్లాలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ప్రజలందరికీ కూడా ఒకే కోరిక ఏంటంటే ఇక డీటెయిల్స్ కెళ్తే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ అత్యాచారగ్రస్త దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతికి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను వెళ్లిన ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాడిని ఖండించారు. యూపీ ప్రభుత్వం మహిళల రక్షణకు గాలికి వదిలేసిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పై నిప్పులు చెరిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. మనీషా అనేటువంటి దళిత మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసి, అత్యాచారం చేసి, నడుము ఎరగొట్టి, నాలెగ్గోసి చంపినటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రవర్తించినటువంటి మానవ మృగాల చేష్టల్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులకి అసలు రక్షణ లేకుండా పోయిందని చెప్పడానికి ఇంతకంటే ఎటువంటి ఉదాహరణ అవసరం లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రక్షణగా ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అండగా ఉంటే, ఈరోజు దళితులపైన, గిరిజనులపైన అత్యంత పాశవికంగా దాడులు చేసి మానభంగాలు చేసేటువంటి వ్యక్తులకి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కొమ్ముగాస్తూ ఉన్నాయి. ఇటువంటి అత్యాచారం చేసినటువంటి దోషుల్ని శిక్షించకపోగా, అరెస్ట్ చేయకపోగా, అత్యాచారానికి గురైనటువంటి మనీషా కుటుంబాన్ని పరామర్శించడానికి, వారికి ధైర్యాన్ని చెప్పి తోడుగా ఉంటామని చెప్పి ఢిల్లీ నుంచి నేరుగా అక్కడికి ప్రయాణమై వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయటం, ఆయన మీద దాడి చేయటం, అతన్ని లోపల లాఠీచార్జ్ చేయటం, అక్కడ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేరం చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలి. రాహుల్ గాంధీ గారు, మీరు ప్రయాణం కండి. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల్ని రక్షించడం కోసం మీరు బయలుదేరినటువంటి మీ ప్రయాణం ముందుకు సాగాలి. మీ వెనుక మేమందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ, ఆ దళిత అమాయకురైనటువంటి మహిళ ఆత్మక శాంతి చేకూరాలని, ఇటువంటి దళిత మహిళలు ఈ రకమైనటువంటి అకృత్యాలకి గురి కాకుండా ఉండటం కోసం నీలాంటి వ్యక్తి, నాయకుడు ముందుకొచ్చి ఈ దేశానికి రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేమంతా మీ వెనక ఉంటాం. ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని కాపాడే కార్యక్రమానికి మీరు నాంది పలికి ముందుకు ప్రయాణం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపై జరిగినటువంటి అమానుషమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అత్యాచారం చేయటమే కాకుండా నడుములు ఎరగొట్టి, నాలెగ్గోసి అత్యంత పాశవికంగా మృగాల్లాగా ప్రవర్తించినటువంటి ఆ వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులతో బతుకుతున్నటువంటి
దళిత బహుజనులకి అసలు రక్షణే లేకుండా పోయింది. ఇంత అమానుషంగా ఒక మహిళ పైన దాడి జరిగి మానభంగానికి గురై, అది కూడా ఉత్తరప్రదేశ్లో మనీషా అనేటువంటి దళిత మహిళపై ఇక పాత బస్తీలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తామని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. చాదర్గఢ్, అంజాపురం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మలక్పేట్, యాకుత్పుర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు. అనంతరం మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎంఐఎంతో స్నేహపూర్వకంగానే పోటీ ఉంటుందన్నారు. తన పర్యవేక్షణలో భాగంగా 10 రోజుల పాటు పాతనగరంలో పట్టభద్రుల ఓటు నమోదు చేపడతామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం నేర్పిస్తారని విమర్శించారు. నగరంలో నివసించే ప్రజలకు సరైన పత్రాలు లేని ఇండ్లకు పట్టాలు ఇస్తామని తెలిపారు. శాసన మండలి సభ్యులు ప్రభుత్వం సోదరులు ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ చూసినటువంటి జాగీర్ పాషా గారు, అదేవిధంగా మన ముసామాబాద్ కార్పొరేటర్ శ్రీమతి సునీత రెడ్డిని మాట్లాడి పోయినసారి 99 గెలిచినాం. ఓల్డ్ సిటీలో కూడా వస్తాయి. ఇప్పుడు నేనేమంటా బాస్, 2 అంశాలు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు మేలు చేయడానికి, నీకు ఎల్ఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవన్నీ లాంగ్ పెండింగ్. వాళ్ళు పనికిరాని దద్దమ్మలు, పని పాట లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏదో గవర్నమెంట్ ఖజానా నింపుకోవడానికి అని మాట్లాడుతారు. ఏమైనా జ్ఞానం ఉండి మాట్లాడితే బాగుంది. నిన్నేం చేశారు, రెవెన్యూ చట్టం తెచ్చేటప్పుడు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంచు భూమి కూడా కొలిచి తప్పకుండా ఏ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళకే ఉండాలని ఆన్లైన్లో, అంటే మన సిస్టంలో గూగుల్లో మీరు కొడితే ఆటోమేటిక్గా ఆ వివరాలన్నీ వస్తాయి. ఇక నిన్న మొన్న వాళ్ళు ఏం మాట్లాడారంటే ఆస్తుల గురించి మీరేం ఎంక్వైరీ చేస్తారని మాట్లాడారు. ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లం ఆస్తుల వివరాలు తీసుకోవడానికి. అందుకే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళతో ఇక్కడ మనం రాజకీయం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అల్టిమేట్గా ప్రజలు వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయిస్తారు. ఈ జో గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్మెంట్ ఉంది, ఆ కోసం డివిజన్లో అంటే 15 మెంబర్ ఉందా ఆయనకి మీటింగ్ జరిగింది. చాలా అవేర్నెస్ కోసం, అందుకంటే చాలా ఓల్డ్ సిటీలో అంటే చాలా డిగ్రీ ఉంది అని చాలా మంచి దగ్గర ఆయన ఓట్ కోసం అవేర్నెస్ కోసం. ఇది డిగ్రీలో అంటే కొంచెం పోయి అది ఆయన సర్టిఫికేట్ తీసుకుపోయి ఎన్రోల్మెంట్ చేస్తే అది కొంచెం మెంబర్స్కు ట్రైనింగ్ చేసే పెట్టేసిన, క్లాస్ పెట్టేసిన. తప్పకుండా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. అండ్ చాలా ఓల్డ్ సిటీలో అంటే చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఆయన ఎన్రోల్మెంట్ చేస్తా లేదు. ఆయన ఒక అవేర్నెస్ తీసుకురావండి, ఆయన ఫామ్ ఫిల్అప్ చేయండి, ఆయన సర్టిఫికేట్ తీసుకుపోయి. ఖమ్మం నగరానికి లఖారం వాకర్ ప్యారడైజ్ మరో మణిహారంగా నిలిచి నగర ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదం పంచుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా లఖారం వాకర్ ప్యారడైజ్ ను మంత్రి ప్రారంభించారు. మహాత్మా గాంధీజీ జయంతి నాడు మినీ లఖారం ట్యాంక్ బండ్ నందు వాకర్స్ ప్యారడైజ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. 2 కోట్ల వ్యయంతో పార్కు ఆధునీకరించి అనేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల ద్వారా చెత్తను సేకరించేందుకు వేస్ట్ ఆన్ వీల్స్ కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ శానిటరీ వర్కర్స్ కి ప్రశంసా పత్రాలు, టోపీని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహలత, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక కొత్తపేటలోని చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్లో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు తెలంగాణ ఆర్యవేశ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీలు అర్ధరాత్రి తిరిగాడిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లే అన్న బాపూజీ ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదని, స్త్రీలపై అఘాయిత్యాలు అరాచకాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఆయన ఆశయాలు నెరవేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. सन्मति दे भगवान కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదురగా. మన గాంధీజీ 151 జన్మదినానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే జాతిపిత మన గాంధీజీ అంటే ఏంటంటే మనకి గుర్తొచ్చేది అంటే శాంతియుతంగా ఏ పోరాటమైనా. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ సిపిఎం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో ఉత్తరప్రదేశ్ పశువులకు ఉన్న రక్షణ మహిళలకు లేదని అన్నారు. పశువులను హింసిస్తే, పశువులపైన దాడి చేస్తే నిందితులను కఠినంగా శిక్షలు విధించే ఆ రాష్ట్ర సీఎం మహిళల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజుల కింద ఒక దళిత అమ్మాయి పొలానికి పోతే అమ్మాయి పైన సామూహికంగా అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఇలా సిపిఎం పార్టీ రాజ్యాంగ పరిరక్షణ వేదిక మిగతా కలిసి వచ్చే సంఘాల ఆధ్వర్యంలో పరిగి పట్టణం అంబేద్కర్ చౌరస్తా ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ఘటన మరొక ముందే మరి నిన్న కూడా ఇంకొక దళిత మహిళ పైన కూడా కాళ్ళు నరికి ఆ అమ్మాయి పైన కూడా అత్యాచారం చేశారు. కాబట్టి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా నిన్న రాత్రి వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ దేశంలో మహిళలకు భద్రత లేని రాష్ట్రం అంటే అది కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, అదే రకంగా ఈ బీజేపీ పాలన ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. అసలు దేశంలోనే కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో పూర్తిగా మహిళలు ఈరోజు బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఇటువంటి చేతగాని ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేయలే. ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కల్పించే చేతగాని యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయలే, గద్దె దిగాలన్నట్టు మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో చెప్తుంది, ఇది హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. రోజుకు 87 మంది మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నది. అంటే గంటకు 3 అమ్మాయిల పైన ఈ రోజు దేశంలో అత్యాచారం జరుగుతున్నది. ఇక ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య అని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ చర్యని ఖండిస్తూ పట్టణంలోని ముఖ్య కూడలలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిన హత్రాస్ ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూశారు. మహిళ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక వైనాడ్ నుండి ఎంపీగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశాదీపం కాబోయే ప్రధానమంత్రి గారైనటువంటి రాహుల్ గాంధీ గారిని నడి రోడ్డు మీద న్యాయాల్లో అరెస్టు చేస్తూ దొబ్బివేయడం, పోలీసులు దొబ్బివేయడాన్ని మేము యువజన కాంగ్రెస్ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. ఒక దళిత మహిళకు ఆ కుటుంబాన్ని పరామర్శించే హక్కు లేదా? సామాన్య పౌరునిగా నడిచే హక్కు లేదా? తను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తనను ఒక స్థాయిలో ఉన్న నాయకుడిని కూడా చూడకుండా అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇలా ఇట్లాంటి జరిగే అన్యాయాలను చూస్తే ఇది ప్రజలకు ఇంకా పూర్తి దేశమంతా తెలుస్తుందేమో, మాకు వ్యతిరేకంగా అవుతారేమో అని చెప్పేసి బీజేపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని ఆయనను ఒక కళ్ళబట్టి ఒక తోపులాటలను కింద పడేసే కార్యక్రమం జరిగింది. ఒకసారి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా
ఒక దేశానికి కాబోయే నాయకుడు, దేశ నాయకుడు, యువత ఆశాదీపమైన రాహుల్ గాంధీ గారిని దాన్ని ఆయన పట్ల అలా వివరించడాన్ని మా యువజన కాంగ్రెస్ పక్షాన ఖండిస్తూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రోజురోజుకు బహుజనులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ నిజామాబాద్లో విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో బహుజన యువతి మనీషా వాల్మీకిపై దారుణమైన హత్య ఘటన బీజేపీ పాలనకు అద్దం పడుతుందన్నారు. దేశంలో బీజేపీ పాలన ఎక్కువ కాలం కొనసాగితే 85% ఉన్న బహుజనులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఆధిపత్య జోపిడీ పాలన అంతం కోసం బహుజనులు ఏకం కావాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాబంధు పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి రాజ్ కుమార్, జమాత్ ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ముఖ్యంగా మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు బీహార్లో ఆటవిక పాలన అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి యోగి సన్నాసి, అక్కడ ఉన్నటువంటి ఆ సన్నాసి పాలనలో రోజుకి మహిళల మీద, ముఖ్యంగా మా బహుజన తల్లుల మీద, బహుజన బిడ్డల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఏదైతే మా బహుజన ఆడబిడ్డ మరి మనీషా వాల్మీకి ఉందో ఆమెని అత్యంత దుర్మార్గంగా మరి ఆమె నాలుకని కోసి మానభంగం చేసి మరి మనిషి జన్మస్థానమైనటువంటి మర్మాంగంలో యాసిడ్ పోసి చంపారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్లో మరి ముస్లిం అమ్మాయిని మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఒక దుర్మార్గులు ఇక్కడ అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తున్న వాళ్ళు ఆడవాళ్ళ మీద దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళకి కులం మతంతో సంబంధం లేదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఆదిత్య పరిపాలనలో అక్కడ బహుజనులకు రక్షణ లేకుండా పోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్య కులాల దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ దేశంలో బహుజనులందరూ కూడా ఈ బీజేపీ మతోన్మాద ఆధిపత్య అగ్రకుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం గుడిపల్లి గ్రామ శివార్లోని చెరువు వద్ద విశాల్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హత్యకు పాల్పడింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి చిన్ననాటి స్నేహితులు 7 అతనికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తండ్రి ఆరోపించారు. ఘటనా స్థలంలోనే పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. क्या बोलते सो यहाँ पे पिला के खिला के ला के मार डाले। ये चीज़ बोलते सो बाबा नगर में रहता हूँ मैं, हाफिज बाबा नगर में। पहले हाफिज बाबा नगर में रहता था, पुगड़े पे हूँ। वो दोस्ताना उन लोगों का, बचपने का दोस्ताना था उन लोगों का। ला के पिला के खिला के ला के मारे। और इसके क्या नाम है उसका, नसीर और क्या नाम है, अल्ताफ और जाहिद, ऐसे 6-7 जने हैं लोग लेके आके खिला पिला। मगर ये मारे सो वाले मास्टर माइंड बोलते हो साबिर है इनका, साबिर बोल के वहाँ बस्ती का लीडर है, वो पुलिस का मकबर है। उन्हीं बोलते सो ये पूरी मास्टर माइंड फिट करा सो वाला उन्हीं है। हमको बस सर्कल साहब से, कंचन बाग के सर्कल साहब से इतना ही हमको, इतना केस का बोलते सो हमको पूरा ये होना। ఉత్తరప్రదేశ్లోని హోత్రాస్లో దళిత యువతి అత్యాచార హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్, ప్రియాంక గాంధీలను యూపీ పోలీసులు అరెస్టు, లాఠీచార్జికు పాల్పడడం బీజేపీ ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. రాహుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని తామంతా ఖండిస్తున్నామన్నారు. ఈ చర్య ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని ప్రదీప్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అయినటువంటి రాహుల్ గాంధీ గారి పట్ల అక్కడి స్థానిక పోలీసులు చాలా దురుసుగా, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటనను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది. దాన్ని కాలరాయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారండి? వారు ఏం చేశారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అక్కడ జరిగినటువంటి సంఘటన పట్ల మీరు నోరెత్తరు, మాట్లాడరు. ఒక దళిత 19 సంవత్సరాల బాలికపై
అత్యాచారం జరిగితే ఆమె అపస్మారక స్థితిలో 14 రోజుల పాటు మృత్యుతో పోరాడి మరణిస్తే దానిపై స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబానికి మరి పరామర్శించడానికి అక్కడికి వెళ్తా ఉంటే తన కాన్వాయ్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? మరి అంత పెద్ద నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని మీరు కింద పడేసి లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేస్తా. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ రోజు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పవన్పల్లి సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె సత్యనారాయణరావు, కోమటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు కర్ర సత్యప్రసన్న, ఉప్పరి రవి, పులి ఆంజనేయులు గౌడ్, మడుపు మోహన్, రాచకొండ ప్రభాకర్, ఎస్ లక్ష్మీనారాయణ, సే కృష్ణారెడ్డి, గడ్డం విలాస్ రెడ్డి, లైక్ ఇర్ఫాన్, జువాడి మారుతిరావు, వంగర మల్లేశం, మొసల రామిరెడ్డి, గుండెటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిత్రులందరూ కూడా మొహమ్మద్ శ్రీరామ్ గారు, వేడిపల్లి సత్యం గారు, కౌశిక్ రెడ్డి గారు, లక్ష్మీనరసింహరావు గారు అందరూ కలిసి ఈ కమిటీని నిర్ణయించడం జరిగింది. ఇందులో అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడము, అన్ని వర్గాల వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి కూడా ఈ కమిటీ లోపల సముచిత స్థానం కల్పించడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు మిత్రులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ కమిటీ ద్వారా వచ్చే ఎన్నికల వరకు ఈ నిరంకుశ పాలన మీద పోరాటం చేయడానికి, ఈ ఫ్యాసిస్టు విధానాల మీద పోరాటం చేయడానికి, అదేవిధంగా మతం పేరిట మతం ముసుగులో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చేస్తున్నట్టు, రాష్ట్రంలో ఈయనే లేనిపోని స్కీములతో ఈ పేద ప్రజలను నడ్డి విరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ నూతన కార్యవర్గంతో, కమిటీతో మేము పోరాటం చేస్తామని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి 120 ఏళ్ల చరిత్రలో తప్పకుండా మళ్ళీ విజయం ప్రాప్తించే విధంగా, ప్రజలకు చేతోడు వాతోడుగా ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే, ప్రజాస్వామ్యం బ్రతకాలంటే భారతదేశం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చాలా అవసరం. లేకపోతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు ఈ సమాజంలో లేకుండా నిర్వీర్యం అయిపోతా ఉన్నారు. మరి ముఖ్యంగా మోడీ యొక్క విధానాల వల్ల ఆయన చేసే వ్యవస్థలను రాజ్యాంగం మీదనే అటాక్ జరుగుతూ ఉన్నది. ఈరోజు మొట్టమొదటిగా ప్లానింగ్ కమిషన్ రద్దు చేయడంతోనే, ఆయన యొక్క నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టడంతోనే రాజ్యాంగం మీద ఆక్రమణ జరిగింది. రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చాలన్న ఆలోచనలో కూడా అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హత్రాస్ ఘటన నిందితులను ఉరి తీయాలి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికలపై మలక్పేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం, హాజరైన మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్. లకారం వాకర్ ప్యారడైజ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వాకర్ ప్యారడైజ్ నగరానికి మరో మణిహారమన్న మంత్రి. చైతన్యపురిలో ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు, గాంధీ ఆశయాలకు అనుగుణంగా జీవించాలన్న ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా. వికారాబాద్ జిల్లాలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.